రైట్, థ్యాంక్ యూ నరేష్. కాసేపటి క్రితం కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది. ఆపరేషన్ సింధూర్ అనంతరం ఇక జరిగే పరిణామాలపై చర్చించారని తెలుస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మోదీ భేటీ కానున్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ పలు దేశాల పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ నెల మధ్యలో యూరప్, క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్ దేశాల్లో ఇక మోదీ పర్యటించాల్సి ఉంది. అయితే ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్, పాక్ల మధ్య జరుగుతున్నటువంటి ఉద్రిక్తలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో ఆయన తన పర్యటనను పూర్తిగా రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. సాయి, దాదాపు కొద్దిసేపటి క్రితమే కేంద్ర కేబినెట్ సమావేశం ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ అయిన తర్వాత ఏదైతే మొట్టమొదటి కేబినెట్ సమావేశం జరిగింది, ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా అంటే దీనికి కేబినెట్ సమావేశంలో ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా విషయాలను అన్నిటిని కూడా వివరించడము, తర్వాత ప్రత్యేకంగా చాలా మనసు అంతా కూడా చాలా సంతోషంగా ఉంది అంటూ కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఏదైతే 22వ తేదీన పహల్గావ్ దాడి తర్వాత అక్కడ ఎవరైతే మనకు ఉగ్రవాదులు చెప్పినటువంటి విషయం మాత్రము మోదీకి చెప్పండి అన్నటువంటి ఏదైతే మాట చెప్పారో ఆ మోదీకి చెప్పడంతో ఈరోజు మాత్రము ఇక్కడ ఏదైతే ఆపరేషన్ సింధూరు చేసి చూపించాడు ప్రధాని నరేంద్ర మోడీ గారు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే సింధూర్ అన్నటువంటిది భారతీయుల కుంకుమకు అంటే ముఖ్యమైనటువంటిది సింధూర్ అన్నటువంటిది నుదుట బొట్టు అనమాట. దాని ప్రకారంగానే ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు. అయితే సాయి, ముఖ్యంగా మనకు ఏదైతే ఉగ్ర దాడి జరిగినటువంటి ఉదయం అంటే నిన్న రాత్రి జరిగినటువంటి దాడిలో మొత్తం అంతా కూడా దాదాపు ఒక అరగంటలోనే మొత్తం అంతా ఈ స్థావరాలు మనకు ఏదైతే పిఓకే స్థానంలో ఉన్నటువంటి స్థావరాలన్నిటి కూడా ధ్వంసమయ్యాయి. అయితే ముఖ్యంగా ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఏదైతే అంటే లష్కర్ తోయిబాకు సంబంధించినది, జైషే మహమ్మద్కు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు 10 మంది చనిపోయారు. తర్వాత చిన్నపిల్లలు కూడా మరణించినట్లు, తన ఆప్తులు కూడా కొంతమంది మరణించినట్లు కూడా జైషే మహమ్మద్కు కొద్దిసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది. అయితే ఏదైతే మెయిన్ ప్లేస్ మనకు చాలా కీలకమైనటువంటి ప్లేసు పిఓకోలే, తర్వాత జైషే మహమ్మద్, లష్కర్ తోయిబాకు సంబంధించినటువంటి స్థావరాలు ఇక్కడ కొట్లీ, తర్వాత బహల్పూర్, తర్వాత మనకు ముద్రికే, తర్వాత ముజఫర్బాద్. అయితే ఇక్కడ ఈ 4 ప్లేసుల్లో తర్వాత ముఖ్యంగా అడ్డా అనమాట. అంటే ఏదైతే బాంబే దాడులు, ముంబై దాడులు చేసినటువంటి కసబ్, తర్వాత హెడ్లీకి ట్రైనింగ్ ఇచ్చినటువంటి బహల్పూర్ అన్నది జైషే మహమ్మద్ అడ్డా. ఈ ప్రాంతంని ముఖ్యంగా ఆయన ఉన్నటువంటి ఇంటిని కూడా ధ్వంసం చేసినటువంటి మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. తర్వాత ఆయన తల దాచుకునేటటువంటి ఎక్కువగా ఉండేటటువంటి మసీదులను కూడా మొత్తం ధ్వంసం చేసినారు. అందులో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది చనిపోయినట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే ఏదైతే నియంత్రణ రేఖ వెంబడి ఉన్నటువంటి మన భారతీయుల యొక్క ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో అన్నిటిని కూడా కొద్దిసేపటి క్రితమే ఏదైతే కేబినెట్ సమావేశంలో కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆ ప్లేస్లను అన్నిటిని కూడా ఖాళీ చేయించమని ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి అనుకున్నట్టుగానే ఇక్కడ మనకి పూంచ్ సెక్టర్, తర్వాత అక్నూరు, తర్వాత మనకు రాజౌరి, తర్వాత ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి చుట్టూరా ఉండేటటువంటి మొత్తం అంతా కూడా విలేజెస్ని ఖాళీ చేస్తున్నారు. కానీ ఇప్పుడే అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పుడే అంటే ఏదైతే నిన్న నుంచి జరుగుతున్నటువంటి అర్ధరాత్రి నుంచి జరుగుతున్నటువంటి దాడుల్లో ఇప్పటి వరకు కూడా 10 మంది భారతీయులు మరణించినట్లు, తర్వాత 33 మందికి కూడా గాయాలైనట్లు కూడా సమాచారం అందుతుంది. సాయిరామ్, మొత్తం మీద మాత్రం ఏదైతే ఆపరేషన్ 1 అంటే సక్సెస్ అయింది. ముఖ్యంగా ఈ కేబినెట్ సమావేశంలో దీన్ని ప్రత్యేకంగా కూడా దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని కేబినెట్తో కూడా చర్చించడం జరిగింది. తర్వాత మరి కొద్దిసేపట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా ప్రధాని సమావేశం కాబోతున్నారు. సాయిరామ్, రైట్ కళ, అసలు యాక్చువల్గా చూసే ఇంత మాత్రం సిగ్గు లేకుండా ఇంకా అంత జరిగినప్పటికీ కూడా మనపై దాడి చేసేంత దమ్ముతో ముందుకు వెళ్తున్నటువంటి పాకిస్తాన్కి మన సైన్యం ఏదైతే ఉందో తిప్పి కొడుతూ వస్తుంది. కానీ అక్కడ ఉన్నటువంటి పౌరులు చూసినట్టయితే నాకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఏం చేస్తున్నారు, తిరిగి దాడి చేయొచ్చు కదా అని ఇంకా రెచ్చగొడుతున్నట్టే అనిపిస్తుంది. ఇక్కడ పాకిస్తాన్ పౌరులు కూడా ఇంత దాడి చేసినప్పటికీ కూడా ఎందుకు ఇంకా సైలెంట్గా ఉంటున్నారు అని చెప్పేసి పాకిస్తాన్ సైన్యాన్ని కూడా రెచ్చగొడుతున్నారు. దీని ఏ విధంగా చూడొచ్చు? అంటే పౌరులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని అనుకోవచ్చా?
ఖచ్చితంగా ఏదైతే ఉందో మనకు ఏదైతే దాడులు జరుగుతున్నటువంటి ప్లేస్ ఉందో అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి హైదరాబాద్ అన్నటువంటి ఒక పట్టణము, అక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా మొత్తం అంతా కూడా నినాదాలు చేస్తున్నటువంటి ఒకవైపు కనపడుతుంది. కానీ వాళ్ళు 22వ తేదీన మనకు పెహల్గా దాడి చేసిన రోజు వాళ్ళకు ఇక్కడ ఎవరైతే ఎంతమంది చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఏంటి, భారత్లో ఉన్నటువంటి ప్రజలు ఏంటిది అనేది వాళ్ళకు ఆ రోజు గుర్తుకు రాలేదు. ఈ రోజు వాళ్ళ స్థావరాలపై దాడి చేయడంతో వాళ్ళకు ఆ నొప్పి ఏంటన్నది తెలిసింది. కాబట్టి ఈ విధంగా వాళ్ళు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కానీ ఈ రోజు ఆపరేషన్ సింధూర్ చేసినటువంటి 1 ఉందో మళ్ళీ ఖచ్చితంగా 2 కూడా చేయడానికి మేము సిద్ధము అంటూ కూడా ఇక్కడ సైనిక అధికారులు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మనకు అనేక ఉగ్ర దాడుల్లో కుట్రల్లో ఉన్నటువంటి ఎవరైతే టెర్రరిస్టులు కానీ చాలా మంది కూడా సీనియర్లను అన్నింటిని కూడా ఇక్కడ మనకి శ్రీనగర్లో ఉన్నటువంటి సెంట్రల్ జైల్లో వాళ్ళని పెట్టడం జరిగింది. మొత్తం అంతా కూడా ఇక్కడంతా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది చుట్టూరా. ఎందుకంటే దాదాపు ఒక 2 రోజుల క్రితం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారంగా ఈ ప్రాంతాలలో కూడా కొంత కూంబింగ్ చేసినట్లు కూడా సమాచారం రావడంతో ఈ ప్రాంతాన్ని అంతటిని కూడా మొత్తం అంతా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. అయితే ముఖ్యంగా శ్రీనగర్లో చాలా మంది ఈ ఉగ్రదాడులకు పాల్పడినటువంటి వాళ్ళు ఉగ్రవాదులు అందరూ కూడా దీంట్లో ఉండడం అన్నది కూడా ఇక్కడ చాలా కీలకము. మొత్తం శ్రీనగర్ అంతా ఇక్కడ స్కూల్స్ కూడా మొత్తం అంతా స్టాప్ అయ్యాయి. మరొక వైపు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి ప్లేన్స్ కానీ విమానాలను కూడా నిలుపుదల చేయడం జరిగింది. మరొకటి ఇక్కడ మాక్ డ్రిల్స్ కూడా స్టాప్ చేశారు. ఏదైతే నిన్న దేశవ్యాప్తంగా కూడా మాక్ డ్రిల్స్ చేయించాలి అన్నటువంటి ఒక ఆదేశాలు ఎంహెచ్ఏ ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా ఈరోజు ఏదైతే ఇక్కడ శ్రీనగర్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మాక్ డ్రిల్స్ను కూడా నిలుపుదల చేశారు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా మనకి అక్నూరు, తర్వాత పూంచ్ సెక్టర్, రాజౌరి సెక్టర్, కుప్వారా, తర్వాత మనకు ఈ ఉరి సెక్టర్లు మొత్తం ఈ 5 సెక్టర్లు చాలా పీఓకేకి దగ్గరగా ఉండేటటువంటి ప్లేసులు కాబట్టి మొత్తం 740 కిలోమీటర్లకు పైగా ఉండేటటువంటి ఈ ఎల్ఓసి ప్రాంతాన్ని అంతటిని కూడా దాడులు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొని ఉంది. కానీ ఎదురుగా పాకిస్తాన్కి ధైర్యంగా అక్కడ ఉండేటటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పే పని మాత్రము భారత సైన్యం మాత్రము ఎదురుగా వాళ్ళకి ఉండి మొత్తం అంతటిని కూడా వాళ్ళని సర్వనాశనం చేసేటటువంటి పరిస్థితులు నెలకొని ఉంది. సాయి రైట్ కళ, యాక్చువల్గా నిజం చెప్పాలంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అన్నారు. సాయి ఇక్కడ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అన్నారు పాకిస్తాన్ అయితే నోరు మూసుకొని కూర్చోవాలి, భారతదేశానికి ఏది జరిగినప్పటికీ కూడా నోరు మూసుకొని కూర్చోవాలి, ఏది చేసినప్పటికీ కూడా మీరు చేసింది తప్పే కాబట్టి భారతదేశం నుండి వచ్చినటువంటి ఏ ఆపరేషన్కైనా మీరు సిద్ధంగా ఉండాలి, దాన్ని మీరు భరించాలని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పిలుపునిచ్చారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఖచ్చితంగా, ఎందుకనంటే భారత్పై దాడులు చేసిన రోజు కూడా అటు అమెరికా కానీ అటు రష్యా కానీ జపాన్ కానీ అన్ని ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా స్పందించాయి. ఈ రోజు దాడి చేసినటువంటిది దాని మీద దాడి చేస్తే ఎవరు కూడా దాని మీద వేలెత్తి చూపేటటువంటి అంటే వేలెత్తి చూపించే విధంగా భారత్ ఈ పరిస్థితుల్లో లేదు. ముఖ్యంగా ఎందుకనంటే ఇన్ని రోజులు దాదాపు 22వ తేదీన దాడి అయిన తర్వాత దాదాపు 12 రోజుల పాటు 13 రోజుల పాటు భారత్ ఎందుకు వెయిట్ చేసింది అంటే ఇదే కారణం. ప్రపంచ దేశాల కొరకు వారి నుంచి ఏ విధంగా స్పందన వస్తుందన్నది చూడడం కొరకు ఒక కారణము. 2 అంటే ఐక్యరాజ్య సమితి కానీ ఇతర యూరోపియన్ కంట్రీస్తో కూడా అందరితో కూడా ఇక్కడ విదేశాంగ శాఖ మంత్రి మనకు తర్వాత ఇక్కడ జైశంకర్ అన్ని దేశాలకు సంబంధించినటువంటి నిన్న రాత్రి జరిగినటువంటి ఏదైతే ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటిది అన్ని విషయాలన్నిటిని కూడా దాదాపు 15 దేశాలకు సంబంధించినటువంటి ఇక్కడ మనకి వారి ఆయా దేశాలకు సంబంధించినటువంటి మినిస్టర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు ఇస్తున్నారు. కాబట్టి ఈ 13 రోజుల సమయాన్ని మాత్రము ఖచ్చితంగా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలతో రిలేషన్స్ పెంచుకుంటూ వారికి సంబంధించినటువంటి ఏదైతే అంటే వాళ్ళ నుంచి కూడా స్నేహస్తం తీసుకోవడం కొరకు తర్వాత యుద్ధం చేసేటప్పుడు వాళ్ళ నుంచి ఏ విధంగా నెగిటివ్ రాకుండా ఉండడం కొరకే ఈ 13 రోజుల సమయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉపయోగించినట్లు కూడా రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. రైట్, యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు కేంద్ర క్యాబినెట్ కూడా ముగిసింది సంబంధించి కూడా దీనిపైన వివరాలు కూడా సింధూర్ ఎలా చేయబోతున్నారు, ఎలాంటి దాడులు చేయబోతున్నారు అనే అంశంపైన కూడా మన దేశానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముతో కూడా ప్రధాని మరి కాసేపట్లో భేటీ కాబోతున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు?
ఖచ్చితంగా ఏదైతే ఆపరేషన్ సింధూర్కి సంబంధించింది కేంద్ర కేబినెట్ సమావేశంలో చర్చించారు. దీనికి సంబంధించినది ఏ విధంగా అంటే నిన్న జరిగినటువంటి ఏదైతే సైనిక దళాలకు సంబంధించినటువంటి కీలక 2 సమావేశాలు జరిగిన తర్వాతనే రాత్రి ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించడము, దానికి ప్రత్యక్షంగా మొత్తం అంతా కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క అధికార నివాసం నుంచే దీన్ని ఆపరేట్ చేశారు. అంటే ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం రాత్రి జరిగేటటువంటి లైవ్లకు తర్వాత జరిగినటువంటి దాడులకు పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ ప్రధాని నరేంద్ర మోడీ గారి సమక్షంలో జరిగింది. ఆయనకి ఎప్పుడు కూడా ఈ సమాచారాన్ని ఇస్తూనే ఉన్నారు. డైరెక్ట్ గా కొన్ని విజువల్స్ ని కూడా ఆయన అంటే ప్రధాని గారు చూసినట్లు కూడా సమాచారము. అయితే ఇదే అంశాన్ని కూడా కేంద్ర కేబినెట్ సమావేశంలో, ఎందుకంటే పహల్గావ్ దాడి తర్వాత అంత పెద్ద దాడి జరిగిన తర్వాత నేను ప్రమాణం చేస్తున్నాను, దీనికి ఖచ్చితంగా స్పందన అంటే అది చేసినటువంటి దాడికి ఖచ్చితంగా దీనికి మరి తిరిగి దాడి ఖచ్చితంగా ఉంటుంది. అదే సిచ్యువేషన్ ని అంటే భారత సైన్యానికి కూడా పూర్తి స్వేచ్ఛని ఇవ్వడం అన్నది కూడా ఇక్కడ చాలా కీలకము. దాన్ని బట్టే మొత్తం అంతా కూడా ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇదే అంశాన్ని కూడా ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా చర్చించనున్నారు. అయితే వీలవుతే ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఒకటి జరిగిందో మరి ఆపరేషన్ సింధూర్ 2 కూడా జరగడానికి అవకాశం కూడా ఉంది. ఖచ్చితంగా మొత్తం అంతా కూడా ఇన్ని సంవత్సరాలు ఇన్ని దాదాపు 3 నుంచి 4 సార్లు కూడా పాకిస్తాన్ ఎప్పుడు కూడా దండయాత్ర చేస్తూనే ఉంది, కానీ ఇప్పటికీ కూడా భరిస్తూనే ఉంది. కానీ ఇంకా భరించేటటువంటి ఓపిక లేక ఈసారి చేసేటటువంటి ఆపరేషన్ సింధూర్ మాత్రము మొత్తం అంతా కూడా ఏదైతే ఉగ్రవాదుల యొక్క అడ్డా ఏదైతే ఉందో మొత్తం నేలమట్టమైనటువంటి పరిస్థితి. సాయిరామ్ రైట్ కళ, యాక్చువల్గా జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి, సరిహద్దులో ప్రస్తుత పరిస్థితి ఏంటి? ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్కి మనకి ఏదైతే మాక్ డ్రిల్కి సంబంధించినది ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా అంటే మాక్ డ్రిల్కి సంబంధించినది అంతా కూడా మొత్తం అంతా కూడా నిన్న రాత్రి అంతా కూడా ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఏదైతే ప్రస్తుత పరిస్థితులు ఉందో ఈ పరిస్థితుల్లో మాక్ డ్రిల్స్ అన్నిటిని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఏదైతే ఇక్కడ మనం ఉన్నటువంటి ఏరియా, తర్వాత మిగతా ఏరియా, సెంట్రల్ జైలు, తర్వాత ఇక్కడ శ్రీనగర్ చుట్టూరు ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా హై సెక్యూరిటీతో కూడా ఉంది. తర్వాత మొత్తం అంతా కూడా కొంత అంటే క్లిష్టమైనటువంటి ప్లేసెస్ ఏదైతే ఉందో ఆ ప్లేసెస్ ఆక్యుపై చేసుకున్నారు ఆర్మీ అంతా కూడా. అందరూ కూడా ఎక్కడ ఏమవుతుందో ఏ క్షణాన ఏది అంటే మా మీద అంటే ఇండ్ల మీద వచ్చి రాకెట్లు పడతాయో మిసైల్స్ పడతాయో అన్న భయంతో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇచ్చేస్తున్నారు. రాత్రి ఏదైతే మనకు ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి సమయంలో ఇక్కడ మనకు అంటే కొద్దిసేపటి క్రితం మనం ఎక్స్క్లూజివ్గా మనము అక్కడ నుంచి ఇవ్వడం జరిగింది. పరంపూర్ అన్నటువంటిది దానికి సంబంధించినటువంటి ఒక స్కూల్ పై రాత్రికి సంబంధించినటువంటి ఏదైతే ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక మిసైల్ వచ్చి ఆ స్కూల్ పైన పడడంతో మొత్తం అంతా కూడా ఆ శకలాలంతా కూడా పడినటువంటి దృశ్యాలను కూడా మనం ఎక్స్క్లూజివ్గా చెప్పాం. అయితే రాత్రిపూట ఆ సంఘటన జరగడంతో అది ఒక పబ్లిక్ హై స్కూల్ కాబట్టి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి శిథిలాలు 2 చోట్ల పడ్డాయి. మొత్తం అంతా కూడా ఆ ప్లేస్ అంతటిని కూడా ఆర్మీ అంతా కూడా ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మాత్రం ప్రస్తుతము మొత్తం అంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి శ్రీనగరు, జమ్మూ ఈ ప్రాంతాలంతా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. తర్వాత ఇతర రాష్ట్రాలతో సంబంధాలను కట్ చేశారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పర్యాటకులు ఉన్నారో వాళ్ళు కొంత బెంబేలెత్తుతున్నారు. బయటికి మళ్ళీ మా ప్లేసెస్కి అంటే వాళ్ళు చూడడానికి కొంతమంది ఇక్కడికి రావడం జరిగింది. వారు వేరే ప్లేసెస్కి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఇక్కడ రవాణా సౌకర్యాలు లేకపోవడంతో అందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడే ఉన్నారు. కొద్దిగా అంటే అలాంటి పరిస్థితుల్లో వాళ్ళని సేఫ్గా ఉంచడమే ఇక్కడ ముఖ్యమైనటువంటి బాధ్యత అని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రైట్, థ్యాంక్ యూ కళ, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అప్డేట్లో ఉండండి, ఖచ్చితంగా మేము మిమ్మల్ని మళ్ళీ సంప్రదిస్తాం.